మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు భర్త మహాశయులకు విజ్ఞప్తితో రాబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని రూపొందింది. సంక్రాంతి బరిలో గట్టి పోటీ మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉండగా తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 19 సెకన్ల నిడివితో వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పెద్దగా సస్పెన్స్ లేకుండా కథ మొత్తం ట్రైలర్లోనే చెప్పేసినట్టు దర్శకుడు కిషోర్ తిరుమల టోన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓ పెళ్లైన వ్యక్తి మరో మహిళ ప్రేమలో పడటం, ఆ తర్వాత ఏర్పడే పరిస్థితులు, ఇద్దరు మహిళల మధ్య ఆ వ్యక్తి ఎలా నలిగిపోతాడనే కాన్సెప్ట్ పై సినిమా తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ఫ్యామిలీ బాండింగ్స్ తో పాటు ఎమోషన్స్, ఒక సంపూర్ణ పండుగ సినిమాగా మలిచినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. పండుగ సమయంలో కుటుంబంతో కలిసి చూడడానికి ఈ సినిమా పర్ఫెక్ట్ అనే భావన వచ్చేలా ట్రైలర్ను కట్ చేశారు. ట్రైలర్ మొత్తం చూస్తే రవితేజ ఈ సినిమాలో కొంచెం భిన్నంగా కనిపించనున్నారని స్పష్టమవుతుంది. ఈ పాత్రలో ఆయన ఎమోషన్, ఎనర్జీ కొత్తగా ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్స్ లో తన పేరుకి ముందు మాస్ మహారాజా ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పారన్న విషయానికి ప్రమోషన్స్ లో దర్శకుడు కిషోర్ తిరుమల వెల్లడించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ ఎందుకు అలా చెప్పారో అర్థమవుతుంది. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. అలాగే సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ కామెడీ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. జానర్ కు తగ్గట్టుగా బీమ్స్ అందించిన సంగీతం కూడా ట్రైలర్ కు బాగా సెట్ అయింది. ట్రైలర్ స్థాయిలోనే సినిమా ఉంటే ఈసారి సంక్రాంతి పండుగకు రవితేజ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా ఇప్పుడు ట్రైలర్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.